సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో బేసిక్గా మీరు ఎన్నోసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి మాట్లాడినప్పుడు అండ్ రిలేషన్ అనగానే మనకి ప్రేమ ఉన్న చోటనే గొడవలు, చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలా ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు గొడవలు రాకుండా ఉండడానికి ఒక 5 టిప్స్. యాక్చువల్గా ఇవి నెంబర్ ఉంటాయి రా. అంటే రీసెంట్గా మేము నాగతో కూడా చేశాను నేను ఇది. కానీ ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ సెన్స్. ఒకరు ఒక దానికి కూల్ అవుతారు, ఒకరు ఒకలాగా హ్యాండిల్ అవుతారు, ఒక్కొక్కరు ఒక దానికి హర్ట్ అవుతారు. సో యాజ్ యూ సెట్, బంధం ఏదైనా కానివో చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వీళ్ళిద్దరి మధ్యలో రావచ్చు, లేకపోతే బయట కోపము, బయట ఫ్రస్ట్రేషన్ కూడా మన అనుకున్న వాళ్ళ మీద మనం తీర్చడానికి ట్రై చేస్తాము. లెటర్స్ ఎజ్యూమ్ ఒక చిన్న పిల్లోడికి కూడా తెలుసు మన పరాయి. చూడండి, ఇప్పుడు ఒక పార్క్లో ఆడుకుంటున్నాడు వాడు. ఆల్రెడీ వాళ్ళ అమ్మో ఎవరో ఉంటారు అక్కడ, వేరే అబ్బాయి వాళ్ళ అమ్మ. సో గొడవ పడతాడు వాడు, అక్కడ ఏదో అవుతుంది. కానీ అక్కడ వచ్చి వాళ్ళ అమ్మ మీద అరవడు. ఈవెన్ దో హీస్ అ కిడ్, ఈ నోస్ దే ఆర్ నాట్ బిలాంగ్ టు మై ఫ్యామిలీ. అవును, హీ విల్ రన్ అండ్ కమ్ వచ్చి అమ్మ మీద గొడవ పెట్టుకుంటాడు. అవును. అలాగే ఎవరైనా బెదిరిస్తుంటే కూడా అమ్మని కొట్టు, అమ్మని కొంగు పట్టుకుంటూ ఇక్కడ చూపిస్తూ ఉంటారు. అది సేమ్ విత్ ఈవెన్ బోత్ ద జెండర్స్. దో వీళ్ళు ఇంత అరుపు ఏదైతే ఈ భార్య మీద భర్త, భర్త మీద భార్య గయ్య గయ్య అరుచుకుంటారో, ఇదే అరుపు ఎవడైనా సతాయించే వాళ్ళ మీద అరుస్తే అసలు అక్కడ కేల్కతం. అవును, అక్కడేమో నోరు రాదు, పెకలదు. ఇక్కడ వచ్చేసి వీరప్రతాపాలు చూస్తుంటారు ఇద్దరు కూడా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఈవెన్ భార్య భర్త మీద అనవసరంగా అరిచినా అది రాంగే, భర్త భార్య మీద అరిచినా రాంగ్ అని కూడా నేను చెప్పను. ఎందుకంటే మన అనే హక్కు ఒక బంధంతో కూడినది. తర్వాత కనెక్షన్ మనోళ్లే కదా అని చెప్పేసి వచ్చి అలా గొడవ పెట్టుకోవడం. ఆ కోపంలో గొడవలు అయినప్పుడు ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ఎప్పుడైతే కోపం అనే యాంకర్ మేనేజ్మెంట్ మీద కోర్సెస్, తన కోపమే తన శత్రువు అనుకుని మనం ఎన్నో వినడం జరుగుతుంది. పరశురాముడు కథ నుంచి తీసుకుంటే పరశురాముడిది కూడా ఈజ్ లైక్ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. సో అట్లా చూపించిన, అంటే కోపము ఎక్కడ ఆయుధం అవుతుంది మంచిగా, ఎప్పుడు తనను వినాశనం చేస్తుంది అనేది తెలిసి గనక ఉంటే, కోపం ఈజ్ ఏ లైక్ వెపన్. ఇట్స్ ఏ వెపన్ నేను చెప్తాను. అందుకే అంటున్నాను, వెపన్ ఎప్పుడు ఎవరు యూజ్ చేయడం తెలిసినడే వైజ్ పర్సన్స్ అంటాం మనం. సో భార్యాభర్తల బంధము అసలు పరాయి మనుషులనే మనము అట్లా అరవద్దు, వేరే వాళ్ళ మీద గొడవ పెట్టుకోవద్దు అని చెప్తున్నట్టు, నువ్వు జీవితాంతం కలిసి ఉండే ఇంత అద్భుతమైన, ఆదరణమైన, నాజూకైన, ప్రేమైన, నీకు మంచి చెడు లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఒక్కరికి లేనిది ఒక్కరు గడవలేని, గడవకూడనిది సిచ్యుయేషన్ ఉండే అనుబంధమైన దాంట్లో ఈ నోరు అనేది, చెయ్యి అనేది రెండు మనుషులను ఎంతో దూరం చేయడం జరుగుతుంది. ఆ టైంలో వచ్చిన కోపం కంట్రోల్ లేకపోవడం వల్ల తిట్టుకోవడం, కొట్టుకోవడం, వస్తువుల్ని పగలగొట్టడం వల్ల అసలు చిన్న తగాదా అది హీట్ ఎక్కిపోయి ఇంకా పెద్దగా అయిపోయి మనసు విపరీతంగా గాయాలవ్వటం జరుగుతుంది. శరీరానికి అయ్యే గాయాలైనా మానిపోతాయేమో కానీ మాటలతో కానీ, ఇలాంటి చేతలు ఒక భర్త కానీ భార్యను కానీ ఇట్లాంటి చేసుకోవటాలు ఇట్లాంటి వాళ్ళ ఏమవుతుందంటే మనస్సు ఎక్కువ దెబ్బతిని కాపురాలు కూలిపోవడము, మేబీ విడిపోవడం వేరు, కూలిపోవడం వేరు. అర్థమవుతుందా? సో ఈ యాంగిల్లో రావడం జరుగుతుంది. బేసికల్గా దాంట్లో మనం ఒక 3-4 టిప్స్ తీసుకుంటే ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కొట్టుకోవడం చేయకూడదు. అసలు ఎవడిచ్చాడు రైట్ ఒకరి మీద ఒకరు చేయడానికి? 80% పురుషాధిక్యత మనకు ఒక మేల్ డామినేటెడ్ సొసైటీ. యాజ్ భర్త కొట్టొచ్చు అనే అధికారము తల్లో, అత్తో, కూతురు తల్లి అంటే ఆ భార్య తల్లి అయినా, ఈ అబ్బాయి తల్లి అయినా, అక్క చెల్లెళ్ళైనా ఆమోదించడం అనేది ఒక దౌర్భాగ్యమైన సిచ్యుయేషన్. సో అలా ఆమోదించేసరికి నాకు ఒక పవర్ ఉంది అనే ఉద్దేశంతో ఓ మాట కోపం వస్తే చెయ్యెత్తుతాడే అంటాడు. అలా ఎలా ఎత్తుతాడు?
అవునా కాదా? డూ యూ అవును. అగ్రీ విత్ దట్? Yes. సో దట్ ఈస్ ఈ మధ్య నేను చాగంటి గారిది ఏదో వింటున్నప్పుడు కూడా చూశాను. ఆ భార్యను కొట్టేవాడు లిటరల్లీ పశువుతో సమానము అని చెప్పాడు ఆయన. సో అదైతే ఖచ్చితంగా ఒప్పుకున్నాను. మేడం భార్యలు కూడా కొడుతున్నారు మేడం అని అంటే నేను వాళ్ళకు కూడా సేమ్ చెప్తాను. డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ఫ్రమ్ బోత్ సైడ్స్. కాకపోతే ఫిజిక్ ఏదైతే ఉంటుందో జనరల్గా జెంట్స్కి సహకరిస్తుంది కాబట్టికే మనము ఆ దెబ్బలు వీళ్ళకి ఒకటి శారీరకంగా చాలా దెబ్బ తగులుతాయి. రెండోది ఆ కొట్టినప్పుడు వచ్చే మాటలు ఉంటాయి కదా, అవి తూటల్లాగా పనిచేస్తాయి. ఇంకా ఒకరికొకరు వాళ్ళ తల్లిదండ్రులను అనుకోవడం జరుగుతుంది. మీరు గమనిస్తే మీ అయ్య ఇట్లాంటోడు, మీ అమ్మ ఇట్లాంటోడు, మీ అక్క ఇట్లాంటిది, మీ చెల్లి ఇట్లాంటిది, మీ అన్నగాడు ఇట్లాంటోడు, మీ తమ్ముడు ఇట్లాంటోడు, మీ తమ్ముడు పుట్టు పూర్వోత్తరాలు చదువుతాడు. అసలు ఈ గొడవకి వాళ్ళు ఎక్కడో టైం పాస్ చేసేటోళ్ళకు ఏమన్నా సంబంధం ఉందా? తలా తోక లేకుండా మాట్లాడేటోళ్ళకి అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? సో ఫస్ట్ ఏంటంటే ఆ వేరే వాళ్ళని తిట్టుకోవడం అనేది, ఇంకొకటి వస్తువులు ఇసిరేయడం అనేది కూడా ఒకటి ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ కల్చర్. బికాజ్ మీ పిల్లలు కూడా అది నేర్చుకోవడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి నువ్వు అంత కష్టపడి సంపాదించిన డబ్బు బోత్ ద వేస్ ఇట్ ఈస్ లైక్ వేస్ లాస్ కదా. ఎన్నో రకంగా శారీరకంగా, మానసికంగా, మానిటరీ ఆర్థికంగా దెబ్బతినడం అనేది నీ కోపానికి మరి వాటితో కథమా కేల్ కథమా ఇద్దరికి కాదు. తెల్లారు లేస్తే మళ్ళా రాసుకు పూసుకొని తిరగాల్సిందే, పాయచప్ చేయాల్సిందో, ఏందో అనాల్సిందే, ఏమండో అనాల్సిందే. అంత గాయం చేసుకోవాల్సిన అవసరమా అనేది ఆలోచించుకోవాల్సింది. ఎంత కోపమైనా తారాస్థాయిదైనా కూడా ఆ కొట్టుకోవడం తిట్టుకోవడాన్ని కరెక్షన్ ఓపిక ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వచ్చేసి రాసుకోవడం. ఈ కోపం రాగానే ఈ మాట్లాడు అని ఇంకొకరు గమ్మునున్నా కూడా కొంతమంది రెచ్చగొట్లి గొడవలకు దిగుతుంటారు. అలా చేయకుండా ఇద్దరు అక్కడి నుంచి ఆ ప్రజెంట్ సిచ్యుయేషన్ నుంచి పక్కకెళ్ళి రైట్ దట్ ఆ ఫీలింగ్స్ ఆ టైంలో ఏమనిపిస్తుంది, మా ఆయన కొట్టిండు, ఇది ఏమనుకుంటున్నాడు, నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మా అమ్మ నాన్న ఏం చేసిండ్రు, ఈయనకి నేను ఎంత చేసినా, వీళ్ళకి ఇదే కదా కడుపులో కోతంత ఉండేది. ఇప్పుడు నేను ఎంత చేసినా, నేను బంగారం అడిగినా, ఇది అడిగినా, నేను ఎన్ని త్యాగాలు చేసినా, నా ఉద్యోగం కూడా వదిలిపెట్టినా, నేను అమెరికా నుంచి పోకుండా వదిలిపెట్టినా, నా కొడుకుకు జ్వరం వచ్చినప్పుడు నా జాబ్ పోయింది, ఇన్ని ఉంటాయి కడుపులో. రాయి. భర్త ఉన్నాడు, రాయ్, నేను మీకోసమే కదా సంపాదన చేస్తున్నాను, నేను పోయింది ఎవరి కోసము, నేను టైంకి రాలేదన్నదే చూస్తున్నది, ఈ మెక్కనే నేను ట్రాఫిక్లో ఇరుక్కున్న, మా బాస్ నన్ను దొబ్బిండు, లేకపోతే సంహౌ యు రైట్ దట్ ఆల్ థింగ్స్. ఎందుకు గొడవైంది సిచ్యుయేషన్ని అనాలిసిస్ చేయండి. నీకు రాస్తున్నప్పుడే సగం సొల్యూషన్స్ వస్తుంది, సగం బాధ తీరిపోతుంది. ట్రూ. And this is called as a reflection technology. You will understand the situation very easily. ఆ పెయిన్ మొత్తం తగ్గుద్ది. ఇంకా విపరీతంగా రాస్తూనే ఉండు till your pen stop. జడ్జి చెయ్యకు, బికాజ్ అది ఎవరికి చూపించేది లేదు కదా. నువ్వే రాస్తున్నావు, రాయ్ 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 till the pen stops its own full stop. అయిపోయిన తర్వాత దాన్ని మంట పెట్టేసి హ్యాపీగా ఉంటుంది. you'll feel so subtle. So give them, take deep breath, start writing. Take deep breath. మేడం కోపంలో బుర్ర పని చేస్తుందంటే అదే కదా, అదే పని చేయాలి మనకి. మనుషులకి ఉన్న టెక్నిక్ ఏంటి, మన నిగ్రహం తెచ్చుకోవడం అనే కదా. రాసేయడం, ఏదంతా నాది రాసేయటమే. ఏది అసలు నీకు ఆ టైంలో నీకేం అర్రాలనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళని తిట్టాలనిపిస్తుంది, ఏం అరవాలనిపిస్తుంది, ఏం కక్కాలి కదా. మరి నేను చెప్పిన కదా ఇందాక, నేను కొన్ని ఇచ్చిన కదా. అట్లా నువ్వు ఎప్పుడైనా ఏమైనా కొనిచ్చినావా, బంగారం కొనిచ్చినావా, బట్ మీ అమ్మ ఇట్లా చేసింది, మీ అక్క ఇట్లా చేసింది, మీది రాయండి అబ్బా. అన్ని లేడీస్ అయితే మస్తుంటాయి కళ్ళప్పుడు. పాపం లేడీస్ అన్నా అరుస్తారు ఇట్లా గొంతు పెట్టుకొని ప్రతిసారి, కానీ అబ్బాయిలకి ఆ మాత్రం కూడా వాళ్ళకి ఆవేదన చెప్పుకోవడానికి ఉండదు అనే ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పరాకనే వాళ్ళు చెయ్యెత్తుతారు. సో కాబట్టి ఆ చెయ్యెత్తడాలు గియ్యెత్తడాలు అనేది ఇట్స్ టోటల్లీ డొమెస్టిక్ వైలెన్స్. యూ విల్ బీ బొక్కలో. సో కాబట్టి అందుకని చెప్పేసి మీరు కూడా రాయండి. యూ ఆల్సో మీ ఎమోషన్స్ని బయటకు రాసినప్పుడు యూ విల్ ఫీల్ సో బెటర్. వెరీ గుడ్ టెక్నిక్ అని చెప్పచ్చు, వర్కౌట్ అవుతుంది నిజంగా బాగా. ఇంకొక ద బెస్ట్ టెక్నిక్, స్వీట్ టెక్నిక్ ఏంటంటే
ఇష్టమైన వాటిని రాయండి. అంటే ఎప్పుడైతే ఇప్పుడు కోపం రాసినాం కదా, కోపం రాసినాక కొంచెం చల్లబడుతుంది, అప్పుడు ఆపోజిట్ పర్సన్తో నువ్వు చేసిన ఇష్టమైన పని, ఇష్టమైన టూర్కి వెళ్ళింది, లేకపోతే భార్య అయితే భర్త అయితే భార్యకి ఏదైనా నగ్గ తెచ్చిందో, లేకపోతే ఒక దగ్గర ఇంప్రెసివ్గా మాట్లాడిందో, భర్త అయితే భార్య ఏదైనా మంచి ఫుడ్ చేసి పెట్టిందో, ఎక్కడికన్నా పోయిందో, వీళ్ళు ఒక బెస్ట్ డేనో నైటో గడిపి దాట్ గుర్తు తెచ్చుకోండి. ఆల్ నాట్ అబౌట్ బ్యాడ్ థింగ్స్. లైఫ్లో మంచి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు బ్యాడ్దే ఎందుకు, మంచి థింగ్స్ ఎందుకు లేదు? వాళ్ళ అమ్మ నాన్నని తిట్టావు, కానీ వాళ్ళ అమ్మ నాన్న నేను ఎప్పుడో మంచిగా చూసుకున్నప్పుడు, నీకు పెళ్ళైనప్పుడు పోయినప్పుడు మంచిగా మటన్ చికెన్ పచ్చి పులుసు గిచ్చి పులుసు పెట్టకుండా పెట్టిన అవన్నీ మంచి కూడా ఉన్నాయి కదా. సో కంపేర్ దట్ విచ్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్. ఆబ్వియస్లీ బెస్ట్ థింగ్స్ వెన్ యూ థింక్ అబౌట్ గుడ్ థింగ్స్, మంచి వాటి గురించి ఆలోచించినప్పుడే నీకు అంత హార్మోన్స్ మంచి రిలీజ్ అవుతున్నప్పుడు వై దిస్ నెగటివ్ యార్, రైట్? ఎస్, రైట్. సో నువ్వేం చేస్తున్నావు అంటే వీటిని తలుచుకోకు, లైక్ ట్రై టు డిమినిష్ దెమ్, మేక్ సెన్స్ అండ్ ట్రై టు హైలైట్ ద బెస్ట్ వన్, ఇష్టమైనవి, హ్యాపీయర్స్ వన్. నీ కొడుకు, అప్పుడు నీకు మంచిగా నీ కూతురు నీ కొడుకు ఇష్టమన్నాడు, వాళ్ళతో పిలిచి ఆడుకో, చడాక్. ఇంకా అంతకంటే అద్భుతమైన మంత్ర అయితే ఏముండదు పిల్లలతో ఆడితే. సో మేక్ ష్యూర్ అట్లా ఆడుతున్నప్పుడే ఏవో కొంచెం కాఫీ తీసుకురా అయిపోయింది. జస్ట్ యూ మేక్ ష్యూర్ దట్ లైక్ యూ చేంజ్ ద డైవర్ట్ ద టాపిక్. సో ఇట్లాంటివి ఆమె కూడా ఒకవేళ ఆమె తప్పు అనుకుని ఆయనను హర్ట్ చేసినట్టుంటే కనుక ఒక మంచి కోడి వేసి ఏమైనా చికెన్ బిర్యానీ వేసి, ఒకవేళ వెజ్ అయితే పన్నీర్ కర్రీ అట్లాంటివి చేసేసి మంచిగా మంచి ఫుడ్ చేసేసి, యా ఇది వాళ్ళు అట్లా చేసినప్పుడు ఇంకొక బెస్ట్ పాయింట్, ఇట్లా ఎవరైనా రియలైజ్ అయ్యి వాళ్ళ మిస్టేక్ ఉంది అని దే వాంట్ టు కమ్ ఫార్వర్డ్ టు స్టెప్ వన్, స్టెప్ వచ్చినప్పుడు ద అదర్ పర్సన్ ట్రై టు గెట్ ఈజీ. మళ్ళా నక్రే షురూ మత్కర్. నేనేమంటున్నా, ఇవాళ కాకపోయినా రోప్ ప్యాచప్ గ్యారంటీ. ఈ సాగదీసుడితోటి ఏమైందంటే ఆ రెస్పెక్ట్ పోతుంది. ఆ చెట్టు అనిపించుకున్నాక కలిసిన దానికంటే ఈ రిగ్రెట్ తోటి వచ్చి కలిసినప్పుడు నువ్వు ఆమోదిస్తే ఎట్లుంటది? యాక్సెప్ట్ చేసిన అన్న ఫీలింగ్, నీ మీద ఒపీనియన్ పెరుగుతుంది, ఆయన వచ్చాడని నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. సో రెస్పెక్ట్ అండ్ ఈగో ఈజ్ అ బ్యూటిఫుల్ వర్డ్స్ విచ్ నీడ్స్ ఇన్ బోత్ ద రిలేషన్షిప్. సో విచ్ ఐ ఫీల్. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, ఆ టైప్ అయిపోయినాక కూడా ఇమ్మీడియట్గా కొంచెం ఆ గొడవ ఏదైతే దేనికైతే అయిందో ఇమ్మీడియట్గా డిస్కస్ చేయకండి. కాస్త టైం తీసుకొని కాస్త పూర్తిగా అట్లా ఒక నెగటివ్ ఫీలింగ్ అట్మాస్ఫియర్ చల్లబడ్డ తర్వాత, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ కొడుతుంది, ఎండ ఎప్పుడు మనకి 5 అట్లా కొడుతుంటుంది, 4కి అట్లా కొడుతుంటుంది, 5 వరకు ఎండ తగ్గుతుంది మేడం మరి మాట్లాడచ్చట లేదు, అది అసలు అగడ ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పుడు ఇట్లా చల్లగా ఇట్లా నీళ్ళు పోసి చూడు జుప్పని పీల్చేస్తుంది. సో 6-6:30 విల్ బి కూల్, చల్లగా అయ్యే టైం. దాట్ టైమ్ ఐ వాంట్ ఇట్. యూ గాట్ ఇట్. ఎండాకాలం ఎగ్జాంపుల్ బాగా పనిచేసింది. సో మనకు ఆ కొంచెం ఇంకా పూర్తి తరహాలో చల్లబడ్డ తర్వాత చక్కగా సాయంత్రం అయినాక చక్కగా ఒక అబ్బాయి అయితే చక్కగా ఒక మల్లెపూలు తెచ్చో, లేకపోతే అమ్మాయి అయితే లేడీ అయితే మంచి ఒక వంట చేసో, మంచి హస్బెండ్ పక్కన కూర్చొని వాటిలో అయింది అవ్వకుండా ఉండాల్సింది కదా మనం యాక్చువల్గా ఇట్లా. సో మంచిగా సాల్వ్ ఇద్దరిది ఉంటుంది. అదొక్కటే అర్థం చేసుకోండి. ఎప్పుడు కానీ అంత పెద్ద గొడవ అయినప్పుడు ఎవరిదో స్టార్టింగ్ అయినా ఎవరో ఒకరు ఆజ్యం పోస్తున్నారు. ఎవరు ఇనిషియేటర్, ఎవరు అగ్రివేటర్, పాయింట్అవుట్ చేయకండి. ఓకే, నాలో ఈ క్వాలిటీ ఉంది, నీలో ఈ క్వాలిటీ ఉంది, నువ్వు ఇది తగ్గించుకో, నేను ఇది తగ్గించుకుంటా, బరాబర్, సెట్ ఆల్ సెట్. సో మంచిగా హగ్గి ఒక కిస్సి ఇచ్చుకొని హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ని సెట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందబ్బా. ఎందుకు చిలికి గొడవ ఎప్పుడు ఒక తలనొప్పిగా, ఒక స్ట్రెస్ఫుల్గా మన ఇంట్లో మనం ఒక్కళ్ళని మేనేజ్ చేయలేకపోతే ఇంక మనం ఇంకెవరిని ఎక్స్పెక్ట్ చేద్దాం? మనం ఏవో మేనేజ్ చేయాలి, ఈ దేశం ఉద్ధరించాలి, వాడు గవర్నమెంట్. సో కాబట్టి జస్ట్ లైక్ లీడ్ ఎ హ్యాపీ బ్యూటిఫుల్ లైఫ్. చిన్న తగాదాలు, మనస్పర్ధలతోటి జీవితాలను జీవితాలు దూరం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ బంధాలు భలే డేంజరస్ అబ్బా. ఒక్కసారి మన ఇండియన్ కల్చర్లో మనం అంత తొందరగా విడిపోవడానికి లేదు. సరే కొంతమంది ఇప్పుడు విడిపోతున్నారు, బట్ దానికంటే పోయి ఇంకా కష్టాలు పడాల్సి ఉంటుంది. కానీ మనస్పర్ధలతో దూరం పెరుగుతుంది, రెస్పెక్ట్ తగ్గుతుంది, కోపం పెరుగుతుంది, హేట్రేడ్ పెరుగుతుంది. అవి డేంజరస్. దానితో మనము ఒక మనిషిని పక్కన పెట్టుకొని బతకడము కంటే బాధాకరమైంది ఏమీ లేదు సిరి.
వేస్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఆ లైఫ్. పెయిన్ ఆ టైమ్ ఉంటుంది తప్ప మనకి హ్యాపీనెస్ మరి ఎందుకు ఇద్దరు కాబట్టి సార్ట్ అవుట్ చేసుకోండి. అస్సలు విడిపోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న కారణం ఒక్క అడుగు ముందుకేసి చక్కగా ప్రశాంతంగా చేసుకున్నట్టయితే హ్యాపీగా కలిసి ఉండడం జరుగుతుంది. సో కాబట్టికే మీ పిల్లల్ని ఉద్దేశంలో పట్టుకొని గొడవలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టికే వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు తీసుకుంటారు. కాబట్టికే మన కంట్రోల్ చాలా, యాంగర్ కంట్రోల్, బిహేవియర్ కంట్రోల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. గ్రేట్ రచిత గారు, నిజంగా మీరు చెప్తుంటే లైక్ చాలా మంచిగా అనిపించింది. అండ్ దాంతోపాటు ఈ టెక్నిక్స్ మాత్రం మీరు చెప్తుంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. చూసే వాళ్ళు కూడా ఈ టెక్నిక్ కనుక వర్కౌట్ అయిందో లేదో కింద అయితే కమెంట్ చేస్తే. సిరి, ఐ వుడ్ లవ్ టు టెల్ హర్ నేమ్, ఐ ఫర్గాట్. నిన్న మేము అక్కడ వెళ్ళాం కదా, తెలుగు వారు యాడ్కి వెళ్ళాం కదా, ఒక లేడీ టక్మన్ వచ్చేసి వెనక నుంచి లైక్ షీ సెడ్ లైక్ హాయ్ మ్యామ్, ఎవరు అని నేను చూసే. దెన్ షీ సెడ్ లైక్ షీస్ లైక్ డాక్టర్. తను వచ్చి మ్యామ్ నేను మీకు ఇట్లా పెద్ద ఫ్యాన్ని, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ బిగ్ వర్డ్, అంత వద్దు, కానీ నేను మీ వీడియోస్ ఫాలో అవుతాను, నేను మా ఆయన ఫైట్ చేసుకుంటాము, మీ వీడియోస్లో వచ్చిన టిప్స్ చూసి మేము కరెక్షన్ చేసుకుంటాము అని మన నాగ్ను ఉషా ఉన్నారు అక్కడ, వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్, నేను చాలా వీడియోస్లో చెప్తాను, మనం ఈ టాపిక్స్ చేస్తున్నప్పుడు ఒక్కరు చేంజ్ అయినా అట్లా కొంతమంది పెడుతుంటారు, అట్లా అంటే విడిపోమంటారా, మీరు చెప్పిందిరా కరెక్టే బాస్, ఇంకొకరికి కరెక్ట్ కావచ్చు. ఇట్స్ లైక్ 80% యావరేజ్ తీసుకొని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి చాలామంది కనెక్ట్ అయ్యి ఈ చిన్న ఏదైతే అవి పెడుతున్నారో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ ఈ చిన్నవి కూడా ఫాలో అయ్యి మంచి కమెంట్స్ పెట్టండి. డెఫినెట్గా ఒక వీడియో ఎండ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్ రచిత గారు. అండ్ ఆబ్వియస్గా మీకు కూడా ఆ రిలేషన్లో చిన్న చిన్న గొడవలు అయితే వస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఎలా సార్ట్ అవుట్ చేస్తూ ఉంటారు? ఎక్కువగా మీరు చెప్పిన టెక్నిక్స్లో మీరు ఎక్కువగా వాడే టెక్నిక్ ఏంటి? నేను సైలెంట్ అంటే బేసికల్గా అంటే లైక్ ఏజ్ పరంగా మారుతూ ఉంటుంది సిరి. వెన్ ఐ వాజ్ సో యంగ్, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 25, నాకు 19లో మ్యారేజ్ అయింది. 20కి అదంతా కొంచెం అర్థమయ్యే జీవితము, హర్ట్ అవ్వడం స్టార్టింగ్ ఎట్లా హర్ట్ అవ్వడం, ఎందుకు ఎవరు అంటున్నారు, ఎందుకంటే మన ఇంట్లో అన్నారు కదా, ఏంటి వీళ్ళు ఎందుకు అంటున్నారు, మా అంటే లైక్ మా మదర్ సైడ్ లైక్ చాలా తక్కువ ఇట్లా అనడం. సో ఎందుకు అంటున్నారు ఫస్ట్ లైక్ క్వశ్చనింగ్, నోబడీ లైక్ ఇంతవరకు అట్లా అనలే కదా. సో హర్ట్, చాలా పెయిన్, తర్వాత ఏడవడం, అంటే అనలేక ఆ మేడమేనా ఇప్పుడు ఇంత డైనామిక్గా మాట్లాడుతున్నాడు, ఆ ఏజ్ ఏంటండి, ఎక్స్పీరియన్స్ అండి, అందుకే బాగా చెప్పగలుగుతున్నాము అలా. అండ్ ఓవర్ ద 30+లో టు చేంజ్ సంబడి, టు చేంజ్ ఎదుటి పర్సన్ని మాట్లాడేది అదే లైక్ యాజ్ యూ సెడ్, లైక్ మనం కూడా నాట్ రెస్పాండ్, రియాక్ట్ అవ్వడం. ఓవర్ ఒక 4-5 years మళ్ళీ లైక్ చేంజెస్ చూడండి. దాని తర్వాత ఐ ఆప్టెడ్ ఫ్రమ్ పాస్ట్ 10 years అని చెప్తాను నేను. జస్ట్ మోస్ట్లీ మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు చూస్తే అంటారు, అంటే నేను చిన్న పర్సనాలిటీ అంటారు జనరల్గా, పొట్టిది అంటే లైక్ ఇట్లా మాట్లాడుతుంది అని అంటారు. అందుకని కళ్ళు చాలు అంటే ఒక చూపు చూస్తే చాలు మా అమ్మ అని పిల్లలు అనడం జరుగుతుంది. సో హస్బెండ్ వాళ్ళు కూడా అట్లనే అంటారు. సో ఐ జస్ట్ కీప్ క్వైట్, వెరీ మచ్ కీప్ క్వైట్. ఎందుకంటే ఇంత జర్నీ చేసిన తర్వాత అసలు ఒకరిదొకరికి అర్థమైపోవాలి. సో ఆ క్వైట్ ఉన్నప్పుడే అప్పుడే దట్ సైలెన్స్ స్పీక్స్ సో మెనీ థింగ్స్. ట్రూ, యు ఆర్ హర్ట్, యు ఆర్ ఎమోషనలీ హర్ట్ ఏంటి అనేది. సో ఇంకా ఈ టైంలో మనము ఆర్గ్యూ చేసి కరెక్షన్ చేసేది ఏమి ఉండదు. సమ్హౌ ఇట్ హ్యాపెండ్. సో కాబట్టి ఐ జస్ట్ మేక్ షూర్ దట్ ఐ కరెక్ట్. 30లో ఉన్నప్పుడు నేను దిస్ రిఫ్లెక్షన్ టెక్నాలజీ ఐ యూస్ టు రైట్, దట్ ఐ హెల్ప్డ్ ఎ లాట్. అదొకటి. ఇంకా అంటే నేను యాజ్ ఐ సెడ్ లైక్ ఆ టైంలో నుంచి అయితే పాస్ అయిపోవడం అయితే చేస్తాను. ఆ తర్వాత ఇట్ బికమ్స్ సో సిల్లీ, దీనికా ఇంటికల్లో లేచింది ఎందుకు ఇది అంటే I feel it is energy draining because of a spiritual connection అనివ్వండి, మోర్ ప్రాక్టీస్ టువర్డ్స్ దిస్ కౌన్సిలింగ్స్ అనండి కానివ్వండి. చూసిన తర్వాత ప్రపంచంలో దిస్ ఆర్ ద లైక్ హ్యూమన్ టెండెన్సీస్, ఇట్లా బిహేవ్ చేస్తారు. యాక్సెప్టెన్స్, నువ్వు అనుకున్నట్టు ఎదుటి మనిషి ఉండరు. సో వాళ్ళ డిఫరెంట్ బిహేవియర్కి నువ్వు రియాక్ట్ అయితే దట్స్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అస్, దట్స్ వాట్ దే ఆర్ ట్రిగ్గరింగ్ అస్. సో వై యు ఆర్ లైక్ ట్రిగ్గరింగ్ లైక్ ఏ తోలు బొమ్మ? నో, జస్ట్ గో.
దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్. గ్రేట్ అండి. And బాగా సీరియస్ గా ఈరోజు మా వాళ్ళు చూసి అనుకుంటారు ఏంటి నువ్వు ఇంటిదంతా మొత్తం చెప్పేస్తున్నావు అని. సో బాగా తీసావు. సో అలా మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అయితే మీకు మీరు ఏ టెక్నిక్ ఫాలో అవుతున్నా చెప్పండి, లేదు ఈ టెక్నిక్ వర్కౌట్ అయినా కూడా కింద కమెంట్ మెసేజ్ చేయండి. సో నాలాగా 40+ చేంజ్ అయ్యేదానికంటే మీరు 30+లోనే అది పెట్టుకుంటే ఇంకా కొంచెం 10 years స్ట్రెస్ తగ్గుద్ది. ఏడవడాలు, హర్ట్ అవ్వటాలు, బాధపడ్డాలు చేయకండి అబ్బా, ఎందుకంటే కలిసి ఉండాల్సిందే. కాబట్టి వెళ్ళా ఎప్పుడు నవ్వుతూ చక్కగా ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ని ఎక్కువ వాడేసేయండి. యూ విల్ బి మోర్ ఫ్రీ ఫ్రమ్ ద హర్టింగ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.